సంధ్య థియేటర్ కేసులో పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు. ఒక గంటలో మెడికల్ టెస్ట్లు అయిపోతాయి. ఒక గంటలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకో గంటలో బెయిల్ వస్తుంది. 24 గంటల్లో అల్లు అర్జున్ రిలీజ్ అవుతారు. ఇది జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేస్తారు. నిజానికి ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి? ఇద్దరు పిల్లలు తమ తల్లిని కోల్పోయారు. ఆ పిల్లల్లో ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఇంత తీవ్ర అన్యాయం జరిగితే 1000 కోట్ల రాబడి ఉన్నటువంటి సినిమా వాళ్ళు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తారు. ఒక సామాన్యుడి ప్రాణం ఖరీదు 25 లక్షల రూపాయలు. టికెట్ రేట్లు ఎంత పెంచినప్పటికీ కూడా సినిమాకి వచ్చి సినిమా చూసి వాళ్ళని హీరోలను చేసేటటువంటి మనుషుల మీద, సినిమా వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించి విలాసవంతమైనటువంటి జీవితం కల్పించేటటువంటి ప్రజల మీద, నాయకులకు ఎట్లాంటి జాలి గానీ బాధ్యత గానీ లేదు అన్నటువంటి వాస్తవ విషయం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సినిమా వాళ్ళు రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్ అరెస్ట్ మీద అంటే అది వేరు విషయం. కానీ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి రాజకీయ నాయకులు బాధితుని పరామర్శించాల్సింది పోయి ఈ రోజు ఆ ప్రమాదంలో A11 గా ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శిస్తారు. ఇట్లాంటి సత్వర న్యాయం కూడా సామాన్యులకు జరుగుతుందా?